తనుజ కావాలని డ్రామా చేసిందన్న ఫీలింగ్ ఎంతమందికొచ్చింది? అంటే ఇక్కడ 'డిమాండ్ పవన్' దగ్గర రియాక్ట్ అయింది కరెక్టేనా? అంటే మ్యాన్ హ్యాండిలింగ్ చేయడము, వెనక నుంచి నెట్టినావు, నువ్వు చాలా తప్పు చేసినావు, అసలు అట్ట ఎట్ట ముడతావు? అంటే నేను కావాలని చేయలేదు, నేను సింపుల్‌గా ఇట్లా పట్టుకున్నా అన్నా గానీ రియాక్ట్ అవ్వడం అదంతా కూడా కొంచెం ఓవర్‌గా అనిపించిందా? అంటే నాకేమనిపించిందంటే ఫస్ట్ యాక్చువల్లీ తను రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది ఎక్కడ తెలుసా? నిఖిల్ గిట్ట భుజం పట్టుకుంటాడు, షోల్డర్ పట్టుకుంటాడు. అక్కడేదో మజాక్‌లోనే జరుగుతున్న టైంలో ఆ కమాండర్‌ని పట్టుకోండి అని వాళ్ళు ఏదో కమాండ్ చేస్తే జస్ట్ ఇట్లా పోయి గిట్ట పట్టుకుంటాడు. నిఖిల్ పట్టుకున్నప్పుడు తీయ్ ఏంటి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారని చెప్పి అసలు నిఖిల్‌కి రియాక్ట్ అవుతుంది. కట్ చేస్తే 'డిమాండ్ పవన్‌కి' ఎట్లా షిఫ్ట్ అయింది నాకు అది కొంచెం కన్‌ఫ్యూజ్ అనిపించిందబ్బా. 'డిమాండ్ పవన్' మీదకి నింద పెట్టి మళ్ళీ నింద పాపం ఆయన నిజం చెప్తున్నా అతను ఎంత జెంటిల్‌మ్యాన్ నేచర్ ఉంటదంటే అంత జెంటిల్‌మ్యాన్ నేచర్ ఉంటది. చాలా మంచి పిల్లగాని లెక్క ఉంటాడు. అటువంటోడిని కావాలని బదనాం చేసిన ఫీలింగ్ అయితే వచ్చిందబ్బా. ఎందుకట్లా? అసలు ఆమెకేంది అంటే ఈ రోజంతా ఆమె చుట్టూ తిరగట్లేదు అనే కాన్సెప్టా? లేదంటే ఆమె చుట్టూ తిప్పుకోవాలి. బేసిక్‌గా ఏందంటే తన చుట్టూ కాన్సెప్ట్ తిప్పుకునేటట్టుగానే చూస్తది. అంటే తనుజ దగ్గర ఉన్న గేమే అట్లుంటది. తనుజ మంచి, తనుజ చెడు, తనుజ రైటు, తనుజ రాంగ్ ఇయి కాదు. తనుజ గేమ్ ప్లానింగ్ అది. గేమ్ ప్లానింగ్ ఎట్లుంటదంటే తనుజ సైడు గేమ్ తిప్పుకుంటది. తన చుట్టూ గేమ్ తిప్పుకునేలాగా, నడిచేలాగా చూసుకుంటా ఉంటది. 'బిగ్ బాస్' మామ ఈ వీక్ ట్విస్ట్ ఇచ్చిండు. అంటే తన చుట్టూ గేమ్ తిరిగేటట్టు లేదు ఎక్కడ కూడా. తను రాణి అయితే గానీ తన చుట్టూ గేమ్ తిప్పుకోవడానికి లేదు. ఈ రాజు రాణిలలో కూడా దివ్య నిఖిత అండ్ రీతు చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ఇవాళ నిఖిత రాణి నుంచి కమాండర్ అయింది. పాపం నిజంగా చెప్తున్నా. తను రాణిగా ఉంటే చాలా టైం పాస్ చేయడానికి ప్రయత్నం చేసింది. ఎంటర్‌టైనింగ్‌గా. ఇయాల ఎపిసోడ్ కూడా మనకి ఇటువంటి అంటే ఎంటర్‌టైన్‌మెంట్ టాస్కులలో, ఎంటర్‌టైన్‌మెంట్ వీక్‌లలో పెద్దగా పస్సు ఉండదు. అంత మంచిగుండదు ఎపిసోడ్. డల్‌గా ఉంటది. కానీ ఇవాళ ఫుల్ నవ్వుకున్నా. ఎపిసోడ్ చూసుకుంటే ఫుల్ నవ్వుకున్నా. దానికి కారణం ఎస్పెషల్లీ రీతు అండ్ దివ్య నిఖిత చాలా టైం పాస్ చేయడానికి ట్రై చేసిర్రు. అక్కడ ఉన్నోళ్ళతో ఆడుకునే విధానం, ర్యాగ్ చేసే విధానం అంతా కూడా కొంచెం మంచిగుంది. అంటే మరీ హార్ష్‌గా లేకుండా క్యూట్‌గా ఏదో 'జంధ్యాల' గారి సినిమాల్లో కామెడీలాగా, 'త్రివిక్రమ్' గారి సినిమాల్లో కామెడీలాగా ఉంది తప్ప కావాలని మా జబర్దస్త్ కామెడీ అలా లేకుండా కొంచెం మంచిగా డీసెంట్‌గా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేసేలాగా మంచిగా నవ్వుకునేలాగా వాళ్ళు ఎంటర్‌టైన్ చేస్తూ ఉన్నారు. చాలా మంచిగా అనిపించింది నాకు నచ్చింది బేసిక్‌గా. ఇప్పుడు ఆ ప్లేస్‌లో నిఖిల్ వచ్చిండు. నిఖిల్ వస్తే రాజులా ఉంటాడు తప్ప నిఖిల్ ఏం చేయలేడు. అంటే మరీ ఓవర్ యాక్టివ్ కాదు. సైలెంట్ పర్సన్. సో ఓకే. ఫైన్. టాస్క్ ఆడి వచ్చిండు. ఆయనదేం తక్కువ ఏం లేదు, తప్పేం లేదు. ఇదంతా కూడా నిన్న రీతు కరెక్ట్‌గా సంచాలకంగా చేస్తే అట్లయినా కూడా నిఖిల్ గెలిచేటోడే. సంజనక్కనే ఓడిపోయేదిలే. ఎట్లా చేసినా సంజనక్కనే ఓడిపోయేది నిన్న టాస్క్‌లో, బాల టాస్క్‌లో. ఖచ్చితంగా నిఖిలే ఈరోజు అయ్యేటోడు. కానీ ఓవరాల్‌గా అయితే నిఖిల్ రాజు అయిపోయిండు. వెరీ నైస్. గుడ్. నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏముందో మాట్లాడుకుందాం. ఎపిసోడ్‌లో ఏమేం జరిగింది ఆ సిట్యుయేషన్‌ని బట్టి మనం రియాక్ట్ అవుతూ మాట్లాడుకుందాం. 2 టాస్కులు లక్కీలీ 'డిమాండ్ పవన్‌కి', నిఖిల్‌కి ఆడడానికి ఛాన్స్ దొరికింది. అండ్ రెండో టాస్క్ వచ్చేసి ఇక అదృష్టం దురదృష్టం యాక్చువల్లీ 'డిమాండ్ పవన్‌కి' మిస్ అయింది. కానీ 'డిమాండ్ పవన్‌కి' కావాలనే సెలెక్ట్ చేసుకోలేదు దివ్య నిఖిత. 'డిమాండ్ పవన్' అడిగినా కానీ సెలెక్ట్ చేసుకోలేదు. ఎందుకంటే 'డిమాండ్ పవన్' ఆడితే ఖచ్చితంగా ఓడిపోతా అని తెలిసి 'డిమాండ్ పవన్' తోటి ఎందుకు ఆడుతుంది? నిఖిల్ తోడైనా జస్ట్ ఛాన్స్ ఉంటుంది. ఓ 10% ఛాన్స్ ఉంటుంది కానీ ఆడింది. కానీ అబ్బా నిఖిల్ ఆ టాస్క్‌లో ఏం ఆడిండబ్బా! క్లీన్ స్వీప్ అంటారు కదా! దానికంటే దారుణం అది. ఈమె 3 డబ్బాలు ఓపెన్ చేసేలోపు ఆయన 5 డబ్బాలు అక్కడ పెట్టేసిండు. ఆమె 5 డబ్బాలు ఓపెన్ చేసి అక్కడ పెట్టేలోపు గేమ్ అయిపోయింది. బాల్ పట్టుకునేలోపు బాల్ ఖతం చేసిండు అతను. మొత్తం క్లీన్ స్వీపు. అఫ్‌కోర్స్ అమ్మాయికి, అబ్బాయికి డిఫరెన్షియేషన్ ఉంటది. ఎంతైనా మజిల్ పవర్ కావచ్చు, స్ట్రెంత్ కావచ్చు, స్పీడ్ కావచ్చు ఖచ్చితంగా అబ్బాయిలకు కొంచెం ఎక్కువ ఉంటది. అమ్మాయిలకు ఉండదు అని కాదు కానీ ఈ రకమైన పోటీ ఆమె మళ్ళీ సంకల్ప బలం ఇట్లాంటివన్నీ మనం మాట్లాడుకోవాలంటే ఇమాన్యుల్‌కి ఫిట్‌నెస్ లేకపోయినా సంకల్ప బలం ఉంటుంది. ఇమాన్యుల్ తోటి కూడా పోటీ పెట్టుకోలేదు. దివ్య నిఖిత కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఇమాన్యుల్‌తో పోటీ పెట్టుకోలేరు. 'డిమాండ్ పవన్' కూడా పెట్టుకోవాలంటే ఆలోచించాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. అది అతనిది. అండ్ రీతు చౌదరి ఉంటే టఫ్ ఫైట్ ఇయ్యగలుగుతుంది. ఇప్పుడు రీతు చౌదరి కనుక ఇప్పుడు దివ్య అండ్ నిఖిల్‌కి జరిగింది కదా! అదే కాంపిటీషన్ నిఖిల్ అండ్ రీతుకి జరిగితే రీతు గెలిచే ఛాన్సెస్ కూడా ఉంటాయి. రీతు అంత స్పీడ్ ఇస్తది, అంత టఫ్ ఇస్తది. అంత స్టామినా ఉంటుంది. అంత వెరీ నైస్ పోటీదారురాలు. సరే ఏందన్నా ఇంత ఫాస్ట్‌గా వచ్చినావని పరిచయం కాకురి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళేమో సబ్స్క్రైబ్ చేయరి, గంట కొట్టరు, ఆల్ సింబల్ ప్రెస్ చేసుకొని పెట్టుకోరి. ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ కొట్టి వీడియో చూడడం స్టార్ట్ చేయరి. ముందు పెడతలేవు, లేట్‌గా పెడుతున్నావు అని చాలామంది కామెంట్లు చేస్తూ ఉంటారు కదా అని చెప్పి ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నా. అట్లా ఎపిసోడ్ చూడగానే ఇట్లా నా రియాక్షన్ చెప్పిద్దామని. అంటే రాసుకొని దాన్ని ఇంట్లో మార్చి ఇంకా ఎంత ఎంటర్‌టైనింగ్‌గా ప్రజెంట్ చేయాలో అంత ఎంటర్‌టైనింగ్‌గా ప్రజెంట్ చేసేలోపు అందరూ పెట్టేస్తున్నారు, అయిపోతుంది. అందుకే నీకు వ్యూస్ వస్తలేవు అని అంటారు కదా అని చెప్పి ముందుకు పెట్టినా నిన్న. ఏమైంది? ప్రతిరోజు వచ్చే కంటే తక్కువ వచ్చినాయి వ్యూస్. దారుణం. నిన్న ఎపిసోడ్ రివ్యూ ఎవరైనా చూసిరా? ఘోరం అనిపించింది నాకు. అరే ఏందబ్బా ఇది? ముందు పెడితే ఏది మన టైమింగ్ అదే రెండింటికి పెడితే పొద్దుగాల పెట్టే వీడియోకి ఈ రాత్రి పెట్టే వీడియోని బంద్ చేస్తురబ్బా. పొద్దుగాల ఏదో ఒకటి మిడ్ నైట్ ముచ్చట్లు అదొకటి ఇదొకటి పెడతాం కదా! పెట్టంగానే రాత్రి రివ్యూని చూసుడు బంద్ చేస్తుర్రు. అట్లా చూడకుండా ఉండకుర్రబ్బా. రివ్యూ చూడుర్రి. మిగతా అప్డేట్లు అన్నిటికంటే రివ్యూ మెయిన్. ఎందుకంటే నా ఒపీనియన్ ఏంటిది, ఎపిసోడ్ మీద నా ఒపీనియన్ ఏంది, కంటెస్టెంట్ల మీద నా ఒపీనియన్ ఏందంతా రివ్యూలో కనబడుతుంది. ఆ ఎక్స్ట్రా వీడియోలలో ఇన్ఫర్మేషన్లో అప్డేట్లే ఉంటాయి.
మనకు అప్డేట్లే కావాలి, రివ్యూ మాకెందుకంటారా, మీ ఇష్టం. హిలేరియస్గా ఉండేటట్టుగా ఉంటాయి అన్నట్టు మామూలుగా రివ్యూలు. సరే ఓకే. ఓపెనింగ్ ఎపిసోడ్లో ఏం జరిగింది, ఆ సిచ్యువేషన్స్ ఏంది, అందులో ఉన్న డీప్ మీనింగ్స్ ఏంది, కథ ఏంది, కార్కాన్ ఏంది, ఆ ఎంటర్టైన్మెంట్ ఏంది. ఎంటర్టైన్మెంట్ అయితే టన్నులు ఇచ్చారు అబ్బాయి వాళ్ళ ఎపిసోడ్లో. నేను మస్తు నవ్వుకున్నా. ఎస్పెషల్లీ ఆ చిట్టీలు వేసిన తర్వాత తనుజ ఆ చిట్టీలు ఐడియా ఎవరు ఇచ్చారు అని ఇట్లా చూపించుకుంటూ ఉంటారు. సినిమాటిక్ అనిపించింది మొత్తం నాకు. అక్క సంజనాకనేమో డిమాండ్ ఏమో సంజనాకన్ అంటే సైలెన్సర్ సంజన ఇచ్చిందంటే, ఈ చిట్టీలే బిట్టీలేవు, నేను ఆడుతున్నా పో అంటే, నేను కూడా ఆడుతున్నా చిట్టీలు అదే నేను ఆస్తి రాసి ఇచ్చిన మీకు ఎవరికైనా, నేను ఆడుతున్నా అంటే చిట్టీలు ఐడియా ఇచ్చింది తనుజట. మీ చిట్టీలు అనగానే నువ్వే రాసిన చిట్టీల మీద టిష్యూ పేపర్ల మీద రాసుకుందాం అని చెప్పి టిష్యూ పేపర్లు ఉరికిపోయి తీసుకొచ్చింది నువ్వే అట్లా. అదంతా ఫన్నీగా అనిపించింది. ఆ చిరునవ్వు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. వెరీ నైస్ సెగ్మెంట్, చాలా మంచిగా ఉంది. ఇది ఖచ్చితంగా నాగార్జున గారు వీకెండ్లో వాడాల్సిందిగా కోరుచున్నాను. సరే ఓపెనింగ్ నల్లంచు తెల్ల చీర అబ్బచ్చా అప్పట్లో మొత్తం ఊపి ఇడిచిపెట్టిన పాట ఇది. టిక్టాక్లలో ఇన్స్టాగ్రామ్లలో కదా. అదేంటిది, నల్లంచు తెల్ల చీర అబ్బబ్బో అరాచక ఎవరు మన మంచిలో తన్నానే అవసరమా అన్న అంటారా. ఇట్లా వాడితే కాపీరైట్ రాదు కదా, వేసుకుంటూ వస్తుంది, అందుకని చెప్పి రైట్. ఓకే రైట్. నెక్స్ట్ తనుజ పొద్దుగాల జోకులు చెప్తుంది. ఏంటి మీరు రాజులు అని చెప్పి మమ్మల్ని ఆగమాగం చేతుళ్ళు, మీరు తోమతి చేతులు తెలుతాం అని చెప్పి జోకులు చెప్తుంది అనమాట. చిన్నపిల్లలాగా అయిపోతూ ఉంటుంది. క్యూటీ పాపలాగా చేస్తుంటే, చిన్న పాప కామెడీ చేస్తుంది, అక్కడ నవ్వాలి. తనుజ ఫ్యాన్స్ ఎంత క్యూట్గా ఫీల్ అవుతారు తెలుసా. అబ్బా మా తనుజ చూడరా ఎంత చిన్న పాపలాగా ఎంత బాగా చేస్తుంది అసలు. అబ్బా నా చిన్నప్పుడు ముద్దబంధాన్ని చేసినప్పుడు కూడా అలాగే చేసేది, ఎంత క్యూట్గా చేస్తుంది చూడండి, వెరీ నైస్, కామెడీ చేస్తుంది అని చెప్పి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నేను కూడా ఎంజాయ్ చేస్తాను, ఎందుకంటే నేను ఐ లవ్ కామెడీ, ఐ లవ్ ఎంటర్టైన్మెంట్. నేను కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. తర్వాత హాజరు కావాలంటే ఏంటి, సూపర్ పవర్స్ ఏవో వచ్చినట్టు చేస్తున్నారు. బట్ అనగానే దివ్యనిగిత గురించి అక్కడ బర్నీ అన్న డిప్ప మీద ఒకటి బీగపోతే అవుతుంది. నాకు ఈ 2 రోజుల నుంచి బర్నీ అన్న నచ్చుతాడు. లిటరల్లీ తనలో ఉన్న హ్యూమర్ యాంగిల్, తనలో ఉన్న మంచి ఎంటర్టైనింగ్ యాంగిల్ని బయటకు తీసుకొస్తున్నాడు. బాగా చూడడానికి చూడముచ్చటగా ఉంది కదా, చూడముచ్చటగా ఉన్నాడు. లేదంటే ఎప్పుడు మెంటల్ టెన్షన్స్, ఇద్దరి అమ్మాయిల మధ్యలో నలిగిపోతూ, కూతురు చెల్లెలు తలకాయ నొప్పి, ఫ్యామిలీ టెన్షన్స్, మెంటల్ టెన్షన్స్, అవన్నిట్లో ఉండే మనిషి ఇప్పుడు కొంచెం సరదాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అట్లా ఇమాన్యుల్ తోటి గడపడం వల్ల ఈయన ప్రజా అయిపోయి ఇతను అబ్బాయిల మధ్యలో ఉండడంతో కొంచెం రిలాక్స్ అయ్యాడు. ఫస్ట్ వాళ్ళు ఇద్దరి మధ్య లేడు, ఆమె కమాండరు, ఇంకో ఆమె రానయింది, ప్రశాంతంగా ఉన్నాడు. వీళ్ళతోటి అంటే ఈయనతోటి ఉండడానికి వాళ్ళకి స్కోప్ తక్కువ. అంటే ఉంటారు, లైవ్ చూస్తే ఎటు చూసినా ఆ జైలు పక్కన ఆ సోఫాలు ఒకటి వేసిరా వీళ్ళిద్దరి కోసం, బర్నీ అన్న దివ్యనిగిత కోసం ఆడపోయి ముచ్చట పెట్టుకుంటారు. కానీ అయినప్పటికీ ఇక్కడ వీళ్ళతో ఎక్కువ స్కోప్ ఉంది కదా వర్క్ దగ్గరనే అక్కడ అని, అందుకని చెప్పి ఆయన ప్రశాంతంగా కనబడతాను. గంట తర్వాత చెప్తాను, నేను దిప్ప పగిలిపోద్దా, గంట ఆగరు చెప్తామని చెప్పి అప్పటికి ఇంకా టెస్ట్లు వేసుకోలేదు. ఇక డ్యూటీ ఎక్కగానే కథ స్టార్ట్ చేశారు అన్నట్టు. కళ్యాణ్ తనుజని పిలిచి, ఏంటి కమాండర్ నేను లేట్ అయింది అని అడుగుతాడు. అడిగిన తర్వాత సార్ రాజావారి లేట్ అయింది ఏమనుకోవద్దు అంటే, మనసులో ఏం పెట్టుకోవద్దు అంటాడు. కాదబ్బా ఈ రాజు గెటప్ ఏంగానే రెడ్ కేప్ వేస్తాడు వెనకాల, ఇట్లా వెనుక తోక, రాజుల తోక ఉంటుంది కదా కేప్, అది వేసుకున్న తర్వాత మనోడి కళ్ళల్లో కళ్ళు ఎందుకు ఎర్రగవుతున్నాయి అంటే, ఆ గెటప్ వేయగానే కళ్ళు ఎర్రగవుతున్నాయి. ఇట్లా కూర్చుంటాడు. కమాండర్ తనుజ మీరు ఎందుకు ఆలస్యంగా వచ్చారు అని, ఎందుకంటే అంత ఫ్రీజ్ అయిపోతాడు మనిషి. నాకు అది అర్థం కావట్లేదు. ఇది రికార్డ్ అవుతుందా, 1 నిమిషం టైరు. సరే ఆ తర్వాత ఇమాన్యుల్, రీతు చౌదరి అక్కడ కళ్ళల్లో కలబెట్టుకొని చూసి కామెడీ, అక్కడ కళ్యాణ్ కౌంటర్లు వేయడము. ఆ తర్వాత సంజనాక నన్ను దొంగ అన్నారు కదా, నన్ను దొంగ చెప్తారు కదా, ఇప్పుడు పోలీస్ అయ్యాను అని చెప్పి దొంగతనాలు చేస్తుంది. వీళ్ళకి స్పెషల్ ఫుడ్స్ వస్తున్నాయి కదా, ఆ ఫుడ్లలో కొన్ని ఐటమ్స్ అన్ని తీసింది. అండ్ అట్నే ఆ లెమన్ జ్యూస్ అని అంటే అది అన్ని చాటుకుండి తనుజ వీళ్ళంతా తాగడం. ఇప్పుడు చూడు సంజనాకని దొంగ అంటారు. ఇప్పుడు దొంగతనం చేసి ఆమె తీసుకొచ్చి ఇచ్చినవి కూడా వీళ్ళు తింటారు, తాగుతారు. డిమాండ్ పవన్, తనుజ అందరు తీసుకుంటారు కదా, మళ్ళీ ఉంటారయ్యా వీళ్ళు. మళ్ళీ టైం చూసి ఆమె దొంగ అంటారు. బా టార్చర్ ఇదే. ఈ సంజనాకకి పని ఉండదు, ఏమంటే ఇదేదో టైం పాస్ లెక్క అవుతుంది. అది నోటిగా అనుకొని చేస్తే వాళ్ళే మళ్ళీ నాట్లేస్తారు, పోట్లేస్తారు. సరే ఆ తర్వాత చిరునవ్వు అనేది ఒకటి జరిగింది, అది బాగుంది అబ్బా. చిరునవ్వు కింద సుమన్ అన్నతోటి దాయి దామా అని చెప్పి నవ్వించడం. టీ కరెక్ట్, అది ఎంతైనా మెగాస్టార్ అబ్బా. సరే ఆ తర్వాత మన బర్నీ అని పిలిచి అమ్మడు లెట్స్ డూ కుమ్ము టు 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 టు
టిరి 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 అని నవ్వించారు. బాగుందా బాబు అన్నీ గమ్మత్తున్నాయి చూడడానికి. అండ్ ముఠా మిస్త్రీ స్టెప్ టిండి రెడీ ఇండి రెడీ ఇండి రెడీ ఇంటి అవి 3 కూడా చేయించారు. బాగుంది, క్యూట్గా ఉంది చూడడానికి. ఆ తర్వాత బర్నీ అన్న ఈ మంజులు ఫన్ను ఎంత దారుణం అయిపోయింది అయ్యో అని కూడా పోతాడు. ఏమైందంటే అంటాడు. వెరీ ఫన్నీ, గుడ్. తర్వాత ఇమాన్యుల్ పిలిచి మంచి కామెడీ చేసారు, ఎంటర్టైనింగ్ బాగానే ఉంది. అబ్బా ఆయన కింద పడిపోవడం మీద పడిపోవడం, అయ్యో ప్రజలు ఇబ్బంది పెడుతున్నారే అన్నట్టుగా ఒక డ్రామా చేసాడు. కొంచెం కామెడీ అనిపించింది. అటెన్గా మనకి తనుజ మ్యాన్ హ్యాండ్లింగ్ టాపిక్ స్టార్ట్ అయింది. అబ్బా ఏం లేదబ్బా, వాళ్ళు ఏదో కమాండ్ చేసిరు అంటే రాజులు ఏదో అన్నారు, ఆ కమాండర్ని పట్టుకోండి అనగానే నిఖిల్ అండి డిమాండ్ పవన్ పోతారు. అక్కడ నిఖిల్కి ఇట్లా పట్టుకుంటారు. పట్టుకోగానే మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారేంటి, అలా పట్టుకుంటారు ఎందుకు, సెన్స్ లేదా అన్నది. భుజాన్ని పట్టుకుంటున్నారు వెనక అంటే నేను ఏం ఫోర్స్ చేయలేదంటే చేశారు, వెనక నుండి ఇట్లా నెట్టింది, నాకు నచ్చలేదు నెట్టడం అంటే డిమాండ్ పవన్ అక్కడ ఢంగు అంటాడు. హిందీ ఇవేంది మళ్ళీ నెట్టింది అంటే ఏంటి, ఆయనకు డంగానే అవన్నీ తిరుగుతాయి కదా మొత్తం. అంటే రీతు చౌదరి దగ్గర జరిగింది, మోకాళ్ళ మీద కూర్చుంది, అవన్నీ కళ్ళలో కనబడతాయి కదా. అబ్బా ఏంది మేము మళ్ళీ నెట్టిండు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసింది అంటే ఏంటి, ప్రాపర్గా వర్డ్స్ యూజ్ చేయి అని చెప్పి అంటూనే ఉంటాడు. అంటే నాకు నచ్చలేదు అంటే నీకు నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పి అంతే, అంతేగాని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిండు సెన్స్ లేదు అట్లా ఒక అమ్మాయి మీదకి వస్తారు అన్నట్టుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇదంతా ఎట్టుపోతుంది, మళ్ళీ నెగిటివ్ అవుతుంది కదా ఆయనకి. ఆల్రెడీ క్యారెక్టర్ మీదకి తీసుకొచ్చారు, మళ్ళీ ఇప్పుడు క్యారెక్టర్ మీదకి తీసుకొచ్చినట్టు అవుతుంది కదా అని చెప్పి టెన్షన్ పడిపోయాడు బాగా. ఏదో వాళ్ళు అడిగిరు సరదాగా మనం ఇట్లా అన్నాం, దానికి వెనకాల చెయ్యి పెట్టిన అంతే, నేను తోసేసినా లేవాటి కింద ఎత్తేసినా పడేసినా ఏం చేశాను, నేను లేపేశానా అని చెప్పంటే నువ్వు టచ్ చేసావు అంటే నేను టచ్ చేశాను, ఓకే నేను దానికి ఒప్పుకుంటున్నాను. నేను టచ్ చేశాను కానీ నేను ఫోర్స్ చేసి నేను ఏదో కావాలని చేసినట్టుగా చేయలేదు, మ్యాన్ హ్యాండ్లింగ్ అది చేయలేదు, టచ్ చేశాను అంటే నువ్వు టచ్ చేసావు చెప్తున్నా, నువ్వు చెప్పు ఇవన్నీ చెప్పకు, టచ్ చేసావు అని చెప్పి అంటాను సీరియస్గా. అంటే ఈయన అంటాను నేను టచ్ చేశాను అని చెప్తున్నా, అంతకుమించి ఇంకేం లేదు, నేను ఫోర్స్ వాడలేదు, నేను నిన్నేమో మరీ నెట్టలేదు, పట్టుకుని వెళ్ళలేదు అంటే నేనేదో చేసినా అంటే ఆ చేసేవాళ్ళేమో ఊరుకుంటే చేసేవాళ్ళేమో ఇంకా ఎక్కువగా నెట్టేటోళ్ళేమో లేపేటోళ్ళేమో ఎత్తేస్తేలేమో అన్నట్టుగా అంటుంది. నాకు ఆ ఫోర్స్ నచ్చలేదు కాబట్టి అన్నాను అని ఆమె అంటుంది. నో మీన్స్ నో అన్నట్టుగా మాట్లాడుతుంది. నో మీన్స్ నో కానీ అక్కడ జరుగుతుందంతా సరదా, అదేదో ఫోర్స్ చేసింది కాదు, అదేదో కావాలని చేసింది కాదు, అది ఎత్తుకొని పట్టుకొని వచ్చేసింది కాదు. అక్కడంతా కూడా జస్ట్ క్యాజువల్గా జరుగుతున్న ఫన్నీ టాక్స్లో ఈమె సడన్గా మ్యాన్ హ్యాండ్లింగ్, ఫోర్స్ చేసిర్రు, నెట్టిర్రు, అట్ట సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తారు ఒక అమ్మాయితోటి. అమ్మాయిలతోటి అట్లా బిహేవ్ చేస్తారు. ఈ మాటలను తీసింది అబ్బాయిలు అని. అసలు అక్కడ జరిగింది అది కాదు, సీన్ క్రియేట్ చేసింది అన్న ఫీలింగ్ వచ్చింది. లిటరల్లీ మాట్లాడడానికి చెప్పాలంటే కరెక్ట్ పాయింట్, సీన్ క్రియేట్ చేసింది అంతే కావాల్సుకొని. మనోడు సైలెంట్ అయిపోయింది. ఇంకొకసారి నేను ముడితే అడుగు, అసలు ఇది కాదు ఎక్కడ కూడా నేను ముడితే అడుగు, సారీ తప్పైపోయిందని చెప్తాడు. ఇక టాస్క్ స్టార్ట్ అయింది. ఫస్ట్ టాస్క్ కమాండర్స్కి ప్రజలకు మధ్యలో, కమాండర్స్ ప్రజలుగా మారిపోవచ్చు, ప్రజలు కమాండర్గా మారిపోవచ్చు అనే టాస్క్. సో ఎవరు గెలిస్తే వాళ్ళ దాన్ని బట్టి, అండ్ కమాండర్స్ గెలిస్తే కమాండర్స్ పొజిషన్లోనే ఉంటారు. సో ఈ టాస్క్లో ఇద్దరు కమాండర్స్ని సెలెక్ట్ చేయమనంటే రాజులు రాణులు అంతా కలిసి పవన్ అండ్ నిఖిల్ని సెలెక్ట్ చేస్తారు. ఇక పవన్ అండ్ నిఖిల్ని ప్రజల నుంచి ఇద్దరు మీరు సెలెక్ట్ చేసుకోరు అంటే వీళ్ళు చాలా బాగా ఆలోచించి పవన్ ఏమంటాడంటే ఛాన్స్ కోసం మనం ఎట్లయితే చూస్తున్నామో అక్కడ వాళ్ళు కూడా గౌరవ్ కానీ భరణి కానీ వీళ్ళు కూడా ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు కదా, సో మనం వాళ్ళని సెలెక్ట్ చేసుకుందాం అని అన్నారు. ఇక్కడ టాస్క్ జరిగింది. ఇందులో నిఖిల్ అండ్ డిమాండ్ పవన్ చాలా బాగా ఆడారు, సూపర్ ఆడారు, నెక్స్ట్ లెవెల్ ఆడారు, చాలా ఇంకా మెచ్చుకోవడానికి. ఇద్దరు అంటే 2 టీమ్స్ బాగా ఆడినాయి, అండ్ ఇటు సైడ్ ఇద్దరు బాగా ఆడిరు. 1-2 సార్లు కొంచెం కాళ్ళు దాకి థ్రెడ్స్ ఉన్నాయి కదా మధ్యలో కట్టేసి, కాళ్ళు దాటి ఇట్లా పైకి లేపి కింద పెట్టేటప్పుడు కొన్నిసార్లు తగిలి కింద పడిపోయినాయి. కానీ ఇటు బర్నీ అన్నలు కూడా చాలా బాగా ఆడుతున్నారు. ఒక్కసారి సడన్గా బర్నీ అన్న కాలికి దాకి 2 సార్లు జరిగింది, అది కాలికి దాకి ఎక్కువ పడిపోయినాయి. ఒకసారి ఏమో ఇంకా మొత్తం అన్నీ పడిపోయినాయి. ఇక అన్నీ సెట్ చేసే లోపు ఇక్కడ వీళ్ళదంతా సెట్టింగ్ అయిపోయింది. అండ్ ఒక మాట, దివ్యనికిత బర్నీ అన్నకి ఫేవరెటిజం చూపించింది. ఎట్లా అంటే అక్కడ అడ్జస్ట్ చేయడానికి ఇక్కడ బర్నీ అన్న వాళ్ళకి ఏం అంటలేదు, బర్నీ అన్న వాళ్ళని లూజ్గా ఇడిచిపెడుతుంది, సంచాలకుగా చూస్తలేదు. అక్కడ 1 పెట్టుకున్నా 2 పెట్టుకున్నా మిస్టేక్ అయిన తర్వాత అన్ని సెట్ చేసుకున్నా కానీ ఏమంటలేదు. కానీ వీళ్ళకి మాత్రం సెట్ చేసుకోవాలంటే అవి తీసుకొచ్చేయండి, ఇక్కడ తీసుకురండి, నెక్స్ట్ వాళ్ళు వెళ్ళండి, చేయండి, ఇట్లాంటి అన్ని కండిషన్స్ పెడుతుంది. కానీ వాళ్ళకి ఎటువంటి కండిషన్లు ఏం పెట్టలేదు. బర్నీ అన్న వాళ్ళు అక్కడే ఉండి ఆ కాలు దాకి కింద పడిపోతే సెట్ చేసుకుంటున్నా కానీ దివ్యనికిత ఏమనలేదు. లిటరల్లీ ఫేవరెటిజం చూపించింది సంచాలకుగా. అయినా కానీ బర్నీ అన్న వాళ్ళది మొత్తం పోవడం వల్ల వాళ్ళు సెట్ చేసుకునే టైం దొరకలేదు. ఇటు డిమాండ్ పవన్ వాళ్ళు దంచి కొట్టిరు, సూపర్గా ఆడిరు, వాళ్ళు కమాండర్స్గా ఫిక్స్ అయిపోయారు, టాస్క్ గెలిచారు, సూపర్. అండ్ ఇక్కడ గౌరవ్ చాలా హట్ అయ్యండు. బర్నీ అన్న కాళ్ళకి మొత్తం పడిపోయి ఓ షిట్ అన్నాడు. అక్కడి నుంచి ఇక మొదలు పెట్టిండు. అయ్యా మీరు లైవ్ కనుక చూస్తే మామూలు ఇరిటేషన్ కాదు. మీరు 1-2 చూపించారు కదా సీన్లు, అవి 1-2 లిటరల్లీ ఒక 50 సార్లు బర్నీ అన్న గురించి మాట్లాడుతూనే ఉన్నాడు. అందరి దగ్గర మాట్లాడిండు కావచ్చు, మళ్ళీ కంటిన్యూటీగా మాట్లాడిండు. మామూలుగా కాదు, ఇరిటేట్ చేసిండు.
గౌరవ్ మీద అభిమానం ఏమన్నా వచ్చుంటే అది వెళ్ళిపోతుంది. ఆ రేంజ్‌లో ఇరిటేట్ చేసిండు. భరణి అన్న టూ మచ్, భరణి అన్న సింపుల్ టాస్క్ ఈజీగా అసలు కాలు ఎటుపోతుంది, లెగ్ ఒక కాలు పోయింది, ఎట్లా పోయింది, ఎక్కడ పోయింది, ఎట్లా పోయింది. అది కంటిన్యూగా కీప్ ఆన్ కంటిన్యూయింగ్ లైవ్ చూస్తుంటే ఇరిటేషన్ వచ్చేసి అసలు నేను లైవ్ పక్కన పెట్టేసిన. అంత కోపం వచ్చింది. ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఇదే పాట పాడిండబ్బా. అఫ్‌కోర్స్ ఓడిపోయినందుకు బాధ ఉంటుంది కానీ, అది మరీ బ్యాక్ బిచ్చింగ్ అయిపోయి కంటిన్యూగా ఒకరిని బ్యాట్ చేసే క్రమంలో ఉంటే అది బాగా అనిపించలేదు. రైట్ నెక్స్ట్ ఈ గౌరవ్ నిఖిల్ వెల్ డన్ చాలా బాగా చేశారు అని చెప్పి నిఖిల్కి చెప్తుంటే అక్కడ నిఖిల్ ఏ మేస్త్రి ఓ సారీ ప్రజా ఓకే అంటాను కామెడీ చేసిండు అన్నట్టు. ఆ తర్వాత డిమాండ్ పవన్ ఆడదామన్నావుగా గౌరవ్ అని అంటే సోలోగా రా చూపిస్తాను నేను సోలోగా వస్తే అని అంటాడు. వాట్ ఈజ్ సారీ భరణి అన్న ఓడిపోగానే ఫస్ట్ అవన్నీ పడిపోగానే టక్కన వచ్చి సారీ గౌరవ్ అని చెప్తారు అన్నట్టు. ఆయన అంత ప్రేమ గౌరవ్ సారీ అని చెప్పి అఫ్కోర్స్ ఈయనకు బాధ ఉండడం తప్పలేదు కానీ వాట్ ఈజ్ సారీ 2 times చూసుకోవాలి కదా. ప్రజలకి ఇమ్యూనిటీ పొందే అవకాశాలు పూర్తయి బిగ్ బాస్ మామేమో ప్రజలకి ఇమ్యూనిటీ పొందే అవకాశాలు పూర్తయ్యాయని ఇక్కడ చెప్పేసిండు. హైలైట్ ఏంటంటే అసలు టాస్క్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకు కంటిన్యూ అవుతుంది, ఎందుకు టక్కున ఎండ్ అయిపోతున్నాయి అవకాశాలు అనేది కూడా అర్థం కాకుండా ఫాస్ట్గా ఫినిష్ చేస్తాడు. నిన్న మొదలైంది, ఈరోజు అవకాశాలు పూర్తయినాయి. హైలైట్ ఏంటంటే వీళ్ళకి ఇదే లాస్ట్ అవకాశం కూడా కావచ్చు అని చెప్పి రాజులు రాణులకి చెప్పారు. ముందు ఫిక్స్ చేసిన ఇద్దరు రాజులకి అసలు అంటే ముగ్గురు రాజులలో ఇద్దరు రాజులు అసలు పోటీలోనే పార్టిసిపేట్ చేయలేదు. మరి వాళ్ళకి డైరెక్ట్ ఫిక్సా? మరి రేపు ఏం చేస్తారు? ఆల్రెడీ ఇవాళ వారేవా చెఫ్ మన అన్న ఉన్నాడు కదా, ఆ అన్న వచ్చి వంటలు గింటలు చేసి తినిపిస్తాడు వాళ్ళకి. అది నడుస్తుంది మంచి టేస్టీ ఫుడ్ ఐటమ్స్ అక్కడ ప్రిపేర్ చేస్తే వాళ్ళు తింటూ ఉన్నారు. సో అది జరుగుతూ ఉంది ప్రాసెస్. రేపు మనకి ఎపిసోడ్లో సగం ఎపిసోడ్ అదే వారేవా వంటలు, దానికి సంబంధించిన ఎంటర్టైన్మెంట్ అంతా ఉంటుంది. ఆయన కామెడీ చేస్తాడు కదా జరంతా, కామెడీ ఆ ఫుడ్ తినడం ఎంజాయ్ చేయడం బాగుందబ్బా. విలాసవంతంగా గడుపుతూ ఉన్నారు రాజాలు అండ్ వాళ్ళతో పాటు ప్రజలు అందరూ ఏంటంటే వీళ్ళు టిష్యూ పేపర్లో మడత పెట్టి వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు కూడా తింటారు. అక్కడ ఎవరు అంటే అయ్యో అన్నట్టుగా లేరు అన్నట్టు సిచ్యువేషన్. అందరూ కూడా తింటున్నారు, ఏదో ఒక రకంగా తింటున్నారు. రాజులకు వచ్చినాయని వీళ్ళు మేస్తూనే ఉన్నారు. ఇక డిమాండ్ పవన్ అండ్ నిఖిల్ గెలిచారు కదా. గెలవంగానే దివ్యనికిత సంచాలకురాలు చల్లబడ్డది, కొంచెం హట్ అయిపోయింది. మా భరణి అన్న ఓడిపోయింది అని చెప్పి అట్లా డల్గా వెళ్ళిపోయింది. ఇక భరణి అన్న గురించి గౌరవం మళ్ళీ అక్కడ కంటిన్యూ అవుతున్నది, ఒకరికొకరికి చెప్తూనే ఉన్నాడు. రైట్. ఆ తర్వాత గౌరవ్ 2 times ఆల్రెడీ చెప్పాను అని ఇక బిగ్ బాస్ మామకి చెప్పుకుంటాడు. ఈయన ఒకడు ఊకే బిగ్ బాస్కి చెప్తూనే ఉంటాడు. బాధ ఒకటి ఘోరం అనిపిస్తుంది. అంటే బిగ్ బాస్ మామకి చెప్తా ఉంటాడు వచ్చి 2 times ఆల్రెడీ చెప్పాను, ఓవర్ కాన్ఫిడెన్స్ బర్నీ గారి టాపిక్ మీద 2 times బర్నీ గారి టైంలో మొత్తం పోయింది. ఇట్స్ ఓకే అని అండ్ సమ్ టైమ్స్ ఫస్ట్ అని ఇక ఇక్కడ పక్కన వాళ్ళు వచ్చేసి ఇట్స్ ఓకే లైట్ తీసుకోమని చెప్పి ఎంత చెప్పినా కానీ ఫస్ట్ వినండి అంటే నా మాట వినలేదు. ఇమాన్యుల్ మాట వింటున్నాడు, నా మాట వినాలి, నాతో కదా ఉంది అయినా టీమ్ అప్ అయ్యి అసలు ఇమాన్యుల్ మాట ఎందుకు వింటాడు అని చెప్పి రీతు చౌదరి వచ్చింది. ఏం చెప్తున్నావు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఊకే కంటిన్యూగా మాట్లాడతాడు కదా. అందుకే ఏం మాట్లాడుతున్నావు అంటే ఏమీ లేదు, మీరు వెళ్ళండి, ఓకే రనివారు ప్లీజ్ రనివారు ఓకే అంటే కాదు నువ్వు ఏదో మాట్లాడుతున్నావు చెప్పు అంటే రనివారి పాలన బాగా ఉంది, సూపర్గా చేస్తున్నారు అని చెప్తున్నా. ఇది కాదబ్బా ఏం మాట్లాడుతున్నావు చెప్పబ్బా అని అంటే అప్పుడు అదే ఇమ్యూనిటీ పోయింది, నా ఇమ్యూనిటీ పోయింది. ఎవరి కోసం పోయింది? బర్నీ గారి కోసం పోయింది. అంటే సమ్ టైమ్స్ వి విన్, సమ్ టైమ్స్ వి విల్ లూజ్, కానీ దానికి ఏం బాధపడకు అని అంటే నాకు ఉంది, నో ప్రాబ్లం ఉంది అని అంటే ఓకే అది గుడ్ అని చెప్పి అక్కడి నుంచి పోయిన తర్వాత మళ్ళీ చెప్పిండు ఇట్స్ ఈజీ టాస్క్ నా ఇమ్యూనిటీ పోయింది ఎవరి కోసం? బర్నీ వల్ల పోయింది, ఓవర్ కాన్ఫిడెన్స్ కోసం పోయింది అని చెప్పి అంటాడు. అంతే ఇదే టాపిక్. రెడీ అయిపోయిన తర్వాత సంజన ఇమాన్యుల్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఇమాన్యుల్ చెప్పిండు అనమాట, ఆర్గ్యూ చెయ్యి అమ్మా, నువ్వు ఆర్గ్యూ చెయ్యి, కానీ నువ్వు ఆర్గ్యుమెంట్లో ఏం చేస్తావంటే ఆ క్రమంలో నువ్వు నీ జుట్టును వాళ్ళ చేతికి ఇస్తావు. ఇదివరకు కూడా చెప్పిండు, ఇదివరకు 2-3 సార్లు చెప్పిండు నీ జుట్టును వాళ్ళ చేతికి ఇస్తావు అన్న పాయింట్. నీ జుట్టును వాళ్ళ చేతికి ఇస్తావు, ఏదో ఒక మాట లూజ్ అవుతావు, అయిపోయి ఆ తర్వాత డిస్కషన్ అంతా ఆ ప్రాబ్లం గురించి కాకుండా ఆ మాట గురించి అయిపోతుంది. నిన్న నువ్వు ఆఫ్టర్ ఆల్ అన్నావు, ఆఫ్టర్ ఆల్ అనే పాయింట్ మీదకి వెళ్ళి వచ్చిందా? మొత్తం ఇష్యూ అంత మీద నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎట్లా అంటావు పాయింట్ వచ్చిందా అంటే కూడా సంజనకి ఇంటలే. కాదురా తెలుసో తెలియకో కాదురా అట్లా చేసింది ఇట్లా చేసింది అందుకే అట్లయింది ఇట్లయింది అని చెప్పి మొత్తం డిస్కషన్ అంతా జరుగుతుంది. నా బుట్టలో బాల్స్ ఉన్నాయి, నా స్ట్రాటజీ ఉంది, అది ఉంది అని చెప్తుంది. అది కాదమ్మా నేను చెప్పింది అర్థం చేసుకో, తెలుసో తెలియకో అది పెద్ద పదం కాదనుకుంటావు ఏమో కానీ మాటలు వదిలేస్తావు, దానివల్లనే పంచాయతీలు అవుతాయి. ఈమెకు మాటలు అర్థం కావా అంటే అయితే ఎందుకు కావు కానీ ఆ ఫ్లోలో వచ్చేస్తుంది అంతే. ఫ్లోలో కొంచెం రూడ్నెస్ వస్తుంది, నువ్వెవరు నాకు చెప్పేది అన్న సెన్స్లో మాట్లాడేస్తుంది. ఆ తర్వాత నాలుక కరుచుకున్నాయి ఉపయోగం ఉండదు. కాబట్టి ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి దానికంటే ముందు ఇష్యూని మాట్లాడుతూ ఉంటుంది, కానీ ఆ ఇష్యూ హైలైట్ అవుతుంది. నువ్వు ముందు ఇష్యూ ఎంత మాట్లాడినా కానీ ఆ ఒక పదం జారితే ఆ పదాన్ని పట్టుకునే ఉంటుంది మొత్తం. ఎవరన్నా ఎక్కడైనా పంచాయతీలలో కూడా చూడురి, అసలు పంచాయతీ దేనికైంది అని మర్చిపోతారు. వీళ్ళు మాటలు జారుతారు, ఆ మాటల మీదకి వెళ్ళి గొడవ జరుగుతుంటుంది. మనం రియల్ లైఫ్లో కూడా పంచాయతీలు చూడురు గట్టినే ఉంటాయి. మన ఒక టాపిక్ మీద పంచాయతీ స్టార్ట్ అవుతుంది, జాగ పంచాయతీ ఉంటుంది, లేదంటే ఇండ్లలో ఫ్యామిలీ కొట్లాట్లు ఉంటాయి, ఏదో పంచాయతీ ఉంటుంది. ఆ పంచాయతీల మీద స్టార్ట్ అయ్యి ఒక మాట ఎవరో ఒకరు వదులుతారు, నన్ను అంత పెద్ద మాట అంటావా అని చెప్పి ఆ మాట మీదకి వెళ్ళి ఇంకో మాట వస్తుంది, ఆ మాట మీదకి వెళ్ళి ఈ మాట వస్తుంది, గల్లా పట్టుకుంటూ కొట్టాడతారు.
అసలు జరిగింది ఏంటి, ఆ పంచాయతీ మీద డిస్కషన్ జరిగేది, మాటల మీద జరుగుతుంది కొట్లాట అంతా, అర్థం చేసుకోవాలి. అందుకే మాటలు జారద్దు, అవతల జారుతుంటే కూడా ఊకోవద్దు, కానీ మాటలు అయితే జారద్దు. రైట్. గౌరవ్ గౌరవ్ అయిపోయింది అయ్యా. సంజనాకి క్లాస్ పీకడం కూడా అయిపోయింది, కానీ ఆమె ఏం పట్టించుకోలేదు. అండ్ రెండవ భాగం మొదలైంది. ఇక రెండవ భాగం ఏంటంటే, మొదటి భాగం ఏంటంటే ప్రజలకి ఇమ్యూనిటీ పొందే అవకాశం కోసం కమాండర్స్తో కొట్లాడాలి. సో మేము వీలైనన్ని అవకాశాలు ఇచ్చినా వాళ్ళు యూజ్ చేసుకోలేకపోయారు, వాళ్ళు ఆడలేకపోయారు, కాబట్టి వాళ్ళని ఇడిచిపెడుతున్నాం మేము. ఇప్పుడు మేము ఏమంటున్నామంటే, రాజులకి రాణులకి ఈ కమాండర్స్ పంచాయతీ పెడతాము, అందులో ఎవరు గెలిస్తే వాళ్ళు, అంటే ఒకవేళ కమాండర్స్ గెలిస్తే వాళ్ళు రాజులు రాణులు అవుతారు, ఒకవేళ రాజులు గెలిస్తే వాళ్ళు ఆ పొజిషన్ని కాపాడుకోవచ్చు, మీ ప్లేస్ని రిస్క్ ఇట్ అండ్ విన్ ఇట్ అన్నట్టుగా టాస్క్ అయితే. ఇక బిగ్ బాస్ ఏం చెప్పినంటే, మరి మీరు రాజులు రాణులు ఉన్నారు కదా, మీ దానికి ఒకరిని సెలెక్ట్ చేయరు, వాళ్ళని రిస్క్లో పెట్టండి, వాళ్ళు గేమ్ ఆడతారని చెప్తే కళ్యాణ్ రీతు కలిసి దివ్యాన్ని రిస్క్లో పెడతారు. అక్కడ కొంచెం పంచాయతీ గట్టిగానే మాట్లాడుతుందిలే, దివ్య కూడా గట్టిగా అంటుంది. అంటే ఇక్కడ కళ్యాణ్ ఏమంటారంటే, నేను ఎప్పుడో అప్పుడు క్యాప్టెన్ అయినా, ఇప్పటి వరకు నాకు అసలు ఇమ్యూనిటీ రాలేదు, ఏం రాలేదు, కంటెండర్షిప్ కూడా రాలేకపోయింది. రీతు నువ్వు ఆల్రెడీ కంటెండర్ అయినావు, మొన్న కూడా కంటెండర్ అయినావు, అంటే కంటెండర్ అయినా కానీ నేను క్యాప్టెన్ కాలేదు, దివ్యకు కూడా మస్తు ఛాన్సులు వచ్చినాయి, దివ్య క్యాప్టెన్సీ కూడా చేసేసింది, నేను క్యాప్టెన్ కూడా చేయలేదు కదా అని చెప్పి ఏమంటుంది. క్యాప్టెన్ అయితే ఏంది, మొన్న నేను కంటెండర్షిప్లో నువ్వు లాస్ట్ దాకా వచ్చినావు, లాస్ట్లో గేమ్ ఆడినావు కదా, గేమ్ ఆడి ఓడిపోయినావు, నాకు ఛాన్సులు వచ్చినాయి అంటున్నావు, ఈమె ఛాన్సులు వచ్చినాయి యూటిలైజ్ చేసుకోలేదు, ఈమె ఓడిపోయింది, నా మిస్టేక్ అని చెప్పి. క్యాప్టెన్ అయినా అంటే క్యాప్టెన్, నేను ఛాన్సులు యూజ్ చేసుకున్నా, ఛాన్సులు దొరికినప్పుడు మీరు యూజ్ చేసుకోకుండా ఆమె ఓడిపోతే నన్ను ఏం చేయమంటావు అంటే, ఆమె ఖాళీ ఏం మాట్లాడతాను, నీ గురించి నువ్వు గెలిచింది చెప్పుకో, నేను ఓడిపోయింది చెప్పకు, ఒకరిని తొక్కేసి మీదకి ఎక్కాలని చెప్పి చూడకు, నాగార్జున సార్ చెప్పినాయని గుర్తుంచుకుంది అంతే. నువ్వు ఎప్పుడైనా ఒకరు గెలవాలని ఆడాలి, కానీ ఒకరు ఓడిపోవాలని ఆడితే కనుక తప్పు అవుతుంది అని చెప్పి నాగార్జున సార్ చెప్పింది కదా, ఆ పాయింట్ చెప్పినట్టుగా అనిపించింది నాకు. నెక్స్ట్ క్యాప్టెన్సీ కంటెంటర్స్. ఓకే, నెక్స్ట్ నాకు ఈ వీక్ ఇమ్యూనిటీ కావాలని చెప్పి దివ్య నిఖిత అంటుంది, నాకు కావాలి అని చెప్పి కళ్యాణ్ అంటాడు, నాకు కావాలని చెప్పి రీతు అంటుంది. నీకు ఆల్రెడీ ఒకసారి క్యాప్టెన్సీ వచ్చింది, ఇమ్యూనిటీ వచ్చింది కదా అని చెప్పి ఈమె. మొత్తానికైతే నన్ను బాగా ఆడుతున్నారు అంటున్నారు, ఇప్పుడు బాగా ఆడే మనిషిని రిస్క్లో పెడతావా అంటే, తనకు ఇదే డిస్కషన్ జరిగిన ఓవరాల్గా అయితే. ఇక అక్కడ భరణి అన్న ఇమాన్యుల్ ఏంటి, రాణులు ఇద్దరు గొడవ పెట్టుకుంటుంటే రాజు ఏం చేస్తున్నాడు, సైలెంట్గా ఉన్నాడు. ఇంకేంటి ఇప్పుడు ఈ పన్నీర్లు గిన్నెర్లు ఏం గుర్తురావా వీళ్ళకి అంటే, ఇప్పుడు ఏం గుర్తురావు, ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాతే. భరణి అన్న సుమన్ శెట్టి అన్నతోటి, నువ్వు రాజు అయితే చూడాలన్నది సుమన్, నువ్వైతే అది కట్టుకుంటే కిందంతా రాకుతూ ఉంటుంది, అది భలే ఉంటుంది, కిందంతా ఈడ్చుకొని వెళ్తూ ఉంటావు కదా అంటాడు. అది కూడా ఫన్నీగా అనిపించింది, మంచి కామెడీ టైమింగ్ వచ్చేసింది. భరణి అన్నకి ఇమాన్యుల్తో కలిసి మంచిగా ఎంటర్టైనింగ్గా ఉంటాడు. ఆ ప్రజలలో ఉండేసరికి మంచి ఇద్దరు, ఇటు ఇమాన్యుల్ ఇటు సుమన్ శెట్టి అన్న, మధ్యలో ఈయన గౌరవ్, ఎట్లాగో వీళ్ళ దాని గలవడు, ఇలా ముగ్గురు మూడు కోతులు అంటారు కదా, ఆ టైప్లో మంచిగా తిరుగుతూ ఉన్నారు, గమ్ముతున్నారు. రైట్. నెక్స్ట్ దివ్య నిఖిత, రీతు చౌదరి, నాకు వచ్చిన ఛాన్సులు తనకి వచ్చాయి, కానీ ప్రూవ్ చేసుకోలేకపోయింది, ఇప్పుడు నన్ను ఏమంటారు, నన్ను రిస్క్లో పెడుతున్నారా అని చెప్పి సీరియస్గా వెళ్ళిపోయింది అంతే. బిగ్ బాస్ పేరు చెప్పమంటే రీతు చౌదరి, కళ్యాణ్ రీతు చౌదరి ఇట్లా చూసుకుంటూ ఉంటారు. రీతు చౌదరి అండి అంటది, నేను చెప్పను అయ్యా, నేను చెప్తే తిడుతుంది, నువ్వే చెప్పుకో అన్నట్టుగా అంటది. అనగానే మనోడు ఓకే రాని దివ్య బిగ్ బాస్ అంటాడు. ఈయన యాటిట్యూడ్ మాత్రం తగ్గట్లే. అయితే ఇక్కడ ఈ కమాండర్స్ ఉన్నారు కదా, మీ దాంట్లో కూడా ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలనగానే, ఆల్రెడీ పొద్దున్న ఇద్దరు కలిసి టాస్క్ ఆడారు కదా, మళ్ళీ మేమే పోతామని వాళ్ళు అంటారు, లేదు మేము పోతామని వీళ్ళు అంటారు. నిన్న మీరు ఆడారు కదా, ఇవాళ మేము ఆడతాం, రేపు మీరు ఆడరు అని చెప్తే ఎప్పటిదాకా అవకాశాలు ఉంటే తెలియదు అన్నప్పుడు మేము పోతాం అని తనుజ అండ్ సంజనాక్క ఇద్దరు అన్నారు. కానీ నిన్న మీరు ఆడింది వేరు, ఇప్పుడు మేము ఆడేది వేరు, ఇవాళ పొద్దుగాల మేము ఆడింది వేరు, ఇప్పుడు మేము ఆడేది వేరు అని చెప్పి కమాండర్స్ నార్మల్ పర్సన్స్ తోటి ఆడింది, ప్రజలతో ఆడింది ఆ టాస్క్, ఇక్కడేమో రాజులు కావడానికి ఆడేది, ఇక్కడ మేము ఛాన్స్ తీసుకుందాం అనుకుంటున్నాం అని చెప్పి ఈ డిమాండ్ పవన్ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరు కూడా గట్టిగా ఫైట్ చేస్తారు. వాళ్ళిద్దరు ట్రై చేస్తారు ఫైట్ చేయడానికి, వాళ్ళు కొంచెం కాంప్రమైజ్ అయినట్టుగా అనిపిస్తుంది. టక్కున సంజనాకు ఉండి నేను పోవాలనుకుంటాను, నేను నలుగురు పోవాలనుకుంటున్నాను, కాబట్టి ఒక పని చేద్దాం, చిట్టీలు వేద్దాం, ఏమంటారు, తల్లి బిడ్డ న్యాయం అంటుంది అనగానే ఆ చిట్టీలు ఓకే డన్ అంటారు, అందరు డన్ అంటారు. టక్కున పోయి పోతుంది తనుజ, చిక్కు అని పోయి టిష్యూ పేపర్లు పట్టుకొస్తుంది, పెట్టి పెట్టి ఆమెనే రాస్తుంది, పవన్, పి ఫర్ పవన్, ఎన్ ఫర్ నిఖిల్, టీ ఫర్ తనుజ, ఎస్ ఫర్ సంజన అని చెప్పి చిట్టీలు ఎత్తుంది. చిక్కి అని సంజన గారు మీరే తీయాలి ఓకేనా అన్నది. ఓకే చిక్కని తీసింది. ఎన్ని వెళ్ళిపోయాడు అంటది. ఎన్ని వెళ్ళిపోయాడు కాదు ఆడతాడు అంటే ఎన్ని ఆడతాడు ఓకే, ఎన్ని తీసి ఎన్ని వెళ్ళిపోయాడు అంటది. మనకు సంబంధించింది కాదుగా, బ్లఫ్ చేద్దామని చూసింది టక్కున. ఎన్ని వెళ్ళిపోయాడు అంటుంది. ఎన్ని వెళ్ళిపోయాడు కాదు, చిట్టీలు ఎవరి పేరు వస్తే వాళ్ళు ఆడతారని చెప్పినాం కదా అంటే నిఖిల్ ఆడతాడు అంటున్నా. నెక్స్ట్ పి వెనక తిరిగి వెళ్ళిపోతారు ఉంటుంది, అయిపోయింది రా బిస్కెట్ అని వాళ్ళు క్వశ్చన్లు ఉంటారు. ఆ తర్వాత కూర్చుండి ఈ చిట్టీల ఐడియా ఎవరిచ్చారు అని చెప్పి తనజ అంటుంది. ఇట్లా చూపించుకుంటారు ఒకరికొకరు, నాకు భలే అనిపించింది. అక్కడ సంజన సైలెన్సర్ అంటాడు డిమాండ్ పవన్, సంజన సైలెన్సర్ అని చిట్టీలు అంట, చిట్టీలు అంటది, చిట్టీలో పిట్టీలో అని అంటది.
అనగానే సంజన ఉండి, "నువ్వేగా టిష్యూ పేపర్లు తెచ్చింది, నువ్వేగా రాసింది, మళ్ళీ నువ్వే అంటావు నన్ను" అంటే, "చిట్టీలు లేవు గిట్టీలు లేవు నో" అని సంజన కలిసి, "చిట్టీలు నేను ఒప్పుకోను, లేదు నేను పోతా నేను కూడా పోతా అని చెప్పి అందరూ అనుకుంటారు. మళ్ళీ బిగ్ బాస్ మా అడగంగానే ఫస్ట్ తనుజనే డిమాండ్ పవన్ అని అనగానే నిఖిల్ ఉండి డిమాండ్ పవన్ నిఖిల్ అంటాడు. సంజనాకుండి మనం 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 అంటది. అదంతా బాగుంది, నాకైతే నచ్చింది. ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయినా, ఏంది తనుజాని ఒప్పించడానికి డిమాండ్ పవన్ చెప్పే మాటలు ఎట్లుంటాయి తెలుసా? "నీకు 5 సార్లు డిక్లేర్ చేశారుగా విన్నర్ నువ్వే అని అంటే, డిక్లేర్ చేస్తే ఆడొద్దా? డిక్లేర్ చేస్తే సైలెంట్గా ఉండిపోవాలనా? వాళ్ళు ఎవరు డిక్లేర్ చేస్తే ఇక్కడ డిక్లేర్ చేస్తే అయిపోయిందా అంటే, అదే మరి నేను డిక్లేర్ చేస్తారు విన్నర్ అని డిక్లేర్ చేసి నేను ఆడుకుంటున్నాను, నువ్వు విన్నర్ అని డిక్లేర్ చేసిరుగా" అంటాడు. ఇచ్చాడు, బాగా ఆడుకున్నాను. డిక్లేర్ చేశారంట, ఆడొద్దా డిక్లేర్ చేస్తే? చిట్స్ అట పిట్స్ అట చట్ నేను ఆడా అంటది. ఆ తర్వాత ఇక టాస్క్ జరుగుతుంది. ఈ టాస్క్ జరిగే ముందు డిమాండ్ పవన్ నిఖిల్లో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలని దివ్యానికితకి చెప్తారు. అబ్బా అనుకుంటాడు డిమాండ్ పవన్, ఎందుకంటే ఖచ్చితంగా డిమాండ్ పవన్ ఆల్రెడీ అడిగితే నిన్ను సెలెక్ట్ చేసుకుని అని చెప్పేసిందంట. సో నిఖిల్ అనే చెప్తుంది, ఎందుకంటే డిమాండ్ పవన్ అయితే ఖచ్చితంగా ఓడిపోతాం, ఒకవేళ నిఖిల్ అయితే కొంచెం ఛాన్స్ ఉంటాయి కదా అనుకుంటే నిఖిల్ కూడా గట్టి ఇచ్చి పడేసిండు. అసలు చాలా ఫాస్ట్గా ఫినిష్ చేసిండు. ఆమె 3 డబ్బాలు తీసేలోపు 5 డబ్బాలు పెట్టేసిండు, కొట్టడం స్టార్ట్ చేసిండు. ఆమె 5 డబ్బాలు ఓపెన్ చేసుకొని పెట్టుకునే లోపు అంటే ఫస్ట్దే మిస్టేక్ అయింది అబ్బా, కాన్ఫిడెన్స్ లూజ్ అవుతుంది, అక్కడనే వెళ్ళిపోతుంది. ఫస్ట్ నిఖిల్ ఏం చేసిందంటే గిట్లా స్క్రూని తిప్పిండు, అందులో స్పీడ్ అయిపోయింది. ఆమె ఇట్లా అనేసరికి లేట్ అయిపోయింది. మనోడు జమ్ అని 2 చేతులు పెట్టి తిప్పేసిండు, అట్లా ఫాస్ట్గా అయిపోయింది. అయినా ఎంతైనా ఇలాంటి ఫిజికల్ గేమ్లలో అబ్బాయిలకి కొంచెం స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, ఈజీగా గెలుస్తారు, అది పాయింట్. గెలిచిండు. ఆ తర్వాత తనుజ అంటది వెనక నుంచి, లక్ అంటది. లక్ ఏంది, హార్డ్ వర్క్, అక్కడ గట్టి కష్టపడ్డాడు కదా అనిపించింది నాకు. లక్ నిఖిల్ అంటుంది. ఆ తర్వాత వాష్రూమ్లో పోయి కొంచెం డల్గా ఉంటే సంజనక్క ఉంటే, ఏంది ఏడుస్తున్నావు అంటే, లేదు అంటే నిఖిల్ వస్తారు అక్కడ, థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ నిఖిల్ అని ఆమె చెప్తే, థ్యాంక్ యూ దివ్య ఫర్ చూసింగ్ మీ అని అంటే అని కూడా పోతుంది. ఆ తర్వాత గౌరవ్, కళ్యాణ్, రీతు, నిఖిల్ రేపు గేమ్ ఉంటుంది, వాళ్ళకే ఉంటుంది అంతే. వాళ్ళ ముగ్గురులో ఒకరికి ఇమ్యూనిటీ రావడానికి టాస్క్ ఉంటుంది, అదే ఉంటుంది రేపు ఇంకా అని చెప్తాడు. ఐ థింక్ సమ్వన్ ఈజ్ కమింగ్ అని చెప్పి గ్యాస్ దగ్గర వాళ్ళు గ్యాస్ ఆఫ్ అయ్యి ఉంటుంది, ఎవరో వస్తున్నారు అనగా మనకి ఎపిసోడ్ అయిపోయింది. ఆ ఎవరో వచ్చింది వారేవా చెఫ్, మన అన్న పేరేం పేరు నాకు గ్యాస్కి రాదు, వారేవా చెఫ్ అని వస్తుంది. సో ఆ అన్న వచ్చిండు. ఆ అన్న వచ్చి యాజ్ యూజువల్గా మనకి మంచి ఐటమ్స్, మంచి దమ్ మసాలా బిర్యానీ మీద డ్యాన్సులు కూడా చేస్తారు అక్కడ లైవ్లో. సో మంచి ఫుడ్ ఐటమ్స్ అన్నీ అండి పెడితే రాజులు తింటారు. రాజులతో పాటు అక్కడ ఉన్న ప్రజలకి కమెంటర్స్కి టిష్యూ పేపర్లో మడత పెట్టిస్తే వాళ్ళు తింటా ఉంటారు బాత్రూమ్లలో పోయి. సో అదంతా జరుగుతూ ఉంది అన్నట్టు. ఇది మ్యాటర్. ఈ ఎపిసోడ్ మీకు ఎట్లా అనిపించింది? నచ్చిందా? ఎంటర్టైనింగ్ అనిపించిందా? ఇంకేమనిపించింది? అంటే కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? అండ్ మీకు ఏ కంటెస్టెంట్ విన్నర్ అవుతాడు అని అనిపిస్తుందో కింద కామెంట్స్లో చెప్పే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శుభ కేర్. రేపు పొద్దుటే కలుద్దాం, అంతవరకు సెలవు.